హాయ్ గాయ్స్, లెట్స్ గో ఫర్ టెంపుల్. చిన్న మొక్కు ఉందన్నమాట. దానికోసం మేము టెంపుల్కి వెళ్ళాము. ఈ వీడియో తీసి చాలా రోజులు అయిందిలేండి. అండ్ కోడి కొనడానికి అని చెప్పి మమ్మీ ఆగింది. అండ్ ఇక్కడ హోల్సేల్ షాప్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. ఇది రామలక్ష్మణ్ దగ్గర ఉంటుంది. అండ్ దెన్ టెంపుల్కి వచ్చేసాము. ఈ లోపల మా హస్బెండ్ కూడా టెంపుల్కి వచ్చేసారు. ఈ టెంపుల్ ఎవరికైనా ఐడియా ఉందా? రైతు బజార్ దగ్గర ఉన్న భద్రమ్మ తల్లి టెంపుల్. నాకు ఇది కొంచెం సెంటిమెంట్ టెంపుల్. ఈ లోపల మా మమ్మీ పసుపు కుంకుమ అని రాసింది. నేను కూడా రాసా, కానీ ఎవరు వీడియో తీయలేదు. అండ్ దెన్ మా హస్బెండ్ కూడా కొంచెం పూజ చేసేసారు. ఈ లోపల మా మమ్మీ ఆ కోడిని పట్టుకొని ఏదో పసుపు కుంకుమ ఏదో హడావిడి చేస్తుంది. ఈ లోపల మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టారు. అది చూడండి, అసలు ఎంత రౌండ్గా ఎంత నీట్గా కట్ అయిందో. నాకు అలా కట్ అయితే చాలా ఇష్టం, హ్యాపీగా అనిపిస్తుంది. ఈ లోపల మా మమ్మీ కోడికి పసుపు రాసేసింది. ఇలా అయిపోయిన వెంటనే మేము లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, చక్కగా లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. అండ్ నేను అక్కడ దీపం పెడుతున్నా, అది గాలి కారిపోతుంటే మా మమ్మీ వచ్చి హెల్ప్ చేసింది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం అలా పూజ చేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా ఉంటారో, ఎంత బాగుంటుంది టెంపుల్. చూడండి అందరూ ఎంత బుద్ధిగా ఉన్నారో. టెంపుల్ కదా, సైలెంట్గా ఉన్నారు. అండ్ కోడిని నాకు పట్టుకోమని ఇచ్చారు. నాకైతే చాలా భయం వేసింది. అందుకే మా మమ్మీ పట్టుకుంది. అందరం పక్క నుంచి చెయ్యి పెట్టేసాము. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఇంకా దాని పని చూడాలి కదా, సో బయటికి వెళ్ళాము. అండ్ మా అన్నయ్య పట్టుకున్నాడు. అయిపోయింది వచ్చిన పని కూడా. అండ్ మేము ఇక్కడ రెంట్కి ఉండేవాళ్ళము. అండ్ అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళతో కొంచెంసేపు చాలాసేపు మాట్లాడాము. ఇలా అయిపోయిన తర్వాత నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అని చెప్తే మా హస్బెండ్ ఆనంద్ సాయికి తీసుకెళ్లారు. అండ్ అక్కడ మేము ఏం తిన్నామో చూడండి. లోపలికి వెళ్ళాము. అండ్ అక్కడ చిన్న బాబు ఉన్నాడు. అసలు నాకు వాడిని చూస్తే మా సానియా బేబీయే గుర్తొచ్చింది. అది కూడా ఫ్యూచర్లో హెల్తీగా ఉంటుందేమో. వాడు ఏది కొనిపెడితే నాకు అదొద్దు ఇంకొకటి కావాలని అంటున్నాడు. వామ్మో, అల్లరి చేశాడు చాలా. అండ్ మేము ముందు టోకెన్ తీసుకొని ఇక్కడికి వచ్చి రస్మలై తిన్నామన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. అండ్ నీట్గా ఉన్నది మొత్తం చుట్టూ. టేస్ట్ అయితే బాగుంది, కానీ ఆ కప్ చాలా చిన్నది. అందులో ఫుల్గా ఆ జ్యూసెస్ ఇచ్చినప్పటికీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపల అది పడిపోతుంది. చూడండి, మేము అలానే పడేసాం కింద. అండ్ దెన్ కొంచెం టేస్ట్ చేసాము. చేసిన వెంటనే నాకు నచ్చింది. అండ్ అది అయిపోయిన తర్వాత చాక్లెట్ హౌస్కి వచ్చాము. కొన్ని చాక్లెట్స్ తీసుకుందామని చెప్పి మా మన్నుబాయ్ వచ్చాడని. అండ్ వాడి కోసం కిండర్ జాయ్ ఇంకా డైరీ మిల్క్ తీసుకున్నాం. అండ్ మిగతావన్నీ నాకు, తమ్ముడికి, అందరికీ అలాగా, అంటే నా కోసమే అనుకోండి, వాళ్ళ కోసమని కూడా కొంచెం తీసుకున్నాను. అండ్ చూడండి మేము ఏ చాక్లెట్స్ తీసుకున్నాము. ఇలా మా షాపింగ్ అయిపోయింది. ఇలా మా వీకెండ్ కూడా అయిపోయింది. లైక్ చేయండి గాయ్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.